హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి. ఇంకా టూర్ నుంచి వచ్చేసాం కదా, ఆ నెక్స్ట్ డే అనమాట. ఇక్కడ చూసారా 4:30కి నిద్ర లేచి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యానమాట. ఇంక ఇక్కడ మీకు క్లైమేట్ చూపిస్తున్నాను 4:30కి ఎలా ఉంది అనేసి. చాలా రోజుల తర్వాత చూపిస్తున్నాను కదా ఈ క్లైమేట్, అందుకని ఒకసారి షేర్ చేస్తున్నాను. చాలా చలిగా ఉన్నిందనమాట, సూపర్గా ఉన్నింది. పక్షుల సౌండ్స్తో మంచుతో భలే ఉన్నిందనమాట క్లైమేట్ అయితే. ఇంకిక్కడ వీళ్ళని నిద్ర లేపాలన్నమాట, ఉజ్వల్ని మోహనాని. ఎందుకంటే ఇంక వాళ్ళు వెళ్ళి మాల్ తీసేసి వచ్చిన తర్వాత ఇంట్లో కొబ్బరికాయ కొట్టాలి. ఇంకా నేను హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందరంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకున్నాను. ఈ రాయి గుర్తుందా, మేము శబరిమలకి వెళ్ళేటప్పుడు ఈ రాయికి పూజ చేసి వెళ్ళాం కదా. ఇంకా ఇప్పుడు దాన్ని మేము శబరిమల నుంచి వచ్చేసాం కాబట్టి బయట పెట్టేసి, ఇంకా అక్కడ ఉండే బియ్యము, మేము శబరిమల నుంచి తెచ్చిన బియ్యము, ఈ రెండు కలిపి ప్రసాదం చేసి దేవుడికి పెట్టాలన్నమాట. ఇంక ఇక్కడ మోహన ఉజ్వల్ వాళ్ళు మాల తీయడానికి వెళ్తున్నారు. ఈ లోపల వాళ్ళు వచ్చేసరికి నేను ప్రసాదం చేసి పెట్టేస్తే ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తారు. ఇవి ఇరుముడి బియ్యం అన్నమాట. ఇంకా నేను రాయి కింద కొన్ని బియ్యం పెట్టాను కదండి, ఆ బియ్యము రెండు కలిపి ఇప్పుడు ఇంకా ప్రసాదం అయితే చేస్తున్నాను. సారీ అండి, వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది. మా ఇంటి పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక్కటే సౌండ్స్ అనమాట, చాలా డిస్టర్బ్గా ఉంది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కుదరడం లేదు. పైగా కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల కూడా నేను వీడియోస్ చేయలేకపోతా ఉన్నాను. అందువల్ల లేట్ అవుతుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంక ఇక్కడ ప్రసాదం అయితే చేసేసాను, పూజ కూడా చేసేసి ఇంకా మోహన ఉజ్వల్ అయితే కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ఇంకా మేము శబరిమల నుంచి తెచ్చిన ప్రసాదం అన్నీ ఈ విధంగా పెట్టేసి కొబ్బరికాయ కొట్టాలన్నమాట. ఇంకా ప్రసాదం అందరికీ పంచిపెట్టేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే నేను చేయలేదన్నమాట. మొన్న వస్తూ తీసుకొచ్చేసారు ఇడ్లీ పొంగల్, ఇంకా అది పెట్టించేసాను. తినేసి ఇంక వీళ్ళు స్కూల్కి బయలుదేరుతున్నారు. ఇంకా ఆ రోజు ఎగ్జామ్ ఉందన్నమాట. ఇంకా కార్ అయితే వాటర్ వాష్కి పెట్టేద్దాము, ఈ 1 వీక్ బాగా ఖరాబ్ అయిపోయింది, అందుకనేసని మోహన కార్ తీసుకెళ్తాడు, ఉజ్వల్ బైక్ తీసుకెళ్ళి వాటర్ వాష్ దగ్గర కార్ పెట్టేసి ఇంకా అక్కడి నుంచి బైక్లో వెళ్తారనమాట. ఆ జిన్నోడు చూసారా, అంత దూరం వెళ్ళి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వస్తుందన్నమాట. అంత ఇష్టం మా జిన్నోడికి, రోజు ఇలానే చేస్తాడు. ఇంక ఇక్కడ నేను మా అత్త ఇద్దరం కలిసి టిఫిన్ పెట్టుకొని తినేసిన తర్వాత ఇంకా ప్రసాదం పక్కింటి వాళ్ళందరికీ షేర్ చేద్దామని ఇంక ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా అందరికి కూడా ఇచ్చేసాను. తర్వాత ఇంకా బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయి, 1 వీక్ బట్టలు అనమాట టూర్వి. ఇంకా అవన్నీ నానబెట్టేసి ఇంకా వాష్ చేస్తున్నాము. ఇక్కడ మా అత్త హెల్ప్ చేస్తుంది, లేకపోతే నా వల్ల అస్సలు ఉండదు. ఎందుకంటే వాషింగ్ మిషన్ ఇంకా రిపేర్ చేయించలేదు, ఇంక చేయించాలి. ఇంక ఈ లోపల లంచ్ టైం అయిందనేసి అని ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. శనక్కాయ పప్పుల పచ్చడి అయితే చేస్తున్నాను, అది తినాలనిపించింది. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఇంకా ఫ్రై వచ్చి ఎగ్ బుజ్జి అయితే చేస్తున్నాను. ఇంకా లంచ్ అయితే తినేసాము, బట్టలన్నీ ఉతికేసాము. కొంతసేపు పడుకున్న తర్వాత ఈవినింగ్ అనమాట. ఎక్కడికి వచ్చాము అంటే సిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. ఇంకా మా అత్త ట్యాబ్లెట్స్ తీసుకోవాలి అనింది, నెక్స్ట్ ఊరికి వెళ్ళిపోతుందనమాట. అందుకనేసని ఒకేసారి ట్యాబ్లెట్స్ తీసుకెళ్దాము అనేసని ఇంకా సిమ్స్ దగ్గరికి వచ్చింది. ఇక్కడే దొరుకుతాయన్నమాట ట్యాబ్లెట్స్ తనకి. ఇంకా అందుకనేసని అక్కడికి వచ్చాము. ట్యాబ్లెట్స్ తీసుకునేసి ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు పూల మార్కెట్ దగ్గర ఆగి పూలు అయితే తీసుకుంటున్నాము. ఇక్కడైతే నేను సెంటు జాజులు అయితే తీసుకున్నాను, నాకు అవి బాగా నచ్చాయి అన్నమాట. నాకు ఈ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టము. ఇంకా పూలు తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. మా అత్త అయితే అల్లిస్తూ ఉంది, వస్తే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందండి, ఖాళీగా అయితే ఉండదు. నాకు ఫుల్ హెల్ప్గా ఉంటుంది అనమాట. సామాన్లు కడిగేయడము, చెత్తలు తోయడము, బట్టలు మడత పెట్టడం, అన్ని పనులు చేసి పెడతా ఉంటుంది నాకు. ఇంకా ఇడ్లీ పిండి అయితే రుబ్బుకొని వచ్చేసాను. ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, రైస్ పెట్టేశాను. ఇంకా ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా వీళ్ళకైతే పెట్టించాను, తినేసి హోంవర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అలా గడిచిందనమాట ఆ రోజు. తర్వాత ఏం షూట్ చేయలేదు.
ఇది నెక్స్ట్ డే అనమాట. పిల్లల్ని స్కూల్‌కి పంపించేసిన తర్వాత మా అత్త అయితే ఊరికి బయలుదేరేస్తా ఉంది. ఇంక తను మా పక్కింట్లో ఉంటారనమాట. ఇంక అదే రూట్‌లో వెళ్తున్నాను, నేను డ్రాప్ చేస్తాను బస్ దగ్గర అంటే, ఇంక తనతో పంపించేశాను. ఇంక తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా ఇక్కడ కౌంటర్ టాప్, స్టవ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఈ వంట చేసేసరికి గలీజ్ అయిపోయింది. అందుకనేసని క్లీన్ చేసేస్తున్నాను. తర్వాత నేనేం పెద్దగా షూట్ చేయలేదు. మధ్యాహ్నం అంతా పడుకునేసాను. బాగా నిద్రపోయాననమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట ఇది 3:00 కలా నేను రాజమ్మ గోరింటాకు కోసుకుందాము అనేసని పక్కింటి దగ్గరికి వచ్చాము. పక్కనే అనమాట గోరింటాకు చెట్టు ఇది. చూసారా ఎంత పెద్ద చెట్టో. గోరింటాకు కూడా బాగా పండుతుంది ఈ చెట్టు ఆకైతే. ఇంకా అది కోసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డేనే నా బర్త్డే అనమాట. అందుకే నైట్ గోరింటాకు పెట్టుకుందాము అనేసని గోరింటాకు కోసుకొని వచ్చాను. ఇక్కడైతే వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారు. పాలు పెట్టిచ్చాను. పాలు తాగేసిన తర్వాత ఇంక ఈ బొమ్మలతో ఆడుకుంటున్నారనమాట. ఇవి కొడైకెనాల్ నుంచి వస్తూ వస్తూ తీసుకొని వచ్చినారు. ఇవి డిఫరెంట్‌గా ఉంటాయి పార్ట్స్‌తో. అవి ఈ విధంగా సెట్ చేయాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇవి నేను ఉజ్వల్ చిన్నప్పుడు మోహన శబరిమలైకి వెళ్ళినప్పుడు రెగ్యులర్‌గా తెచ్చేవాడు. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను అనమాట ఇన్ని రోజుల తర్వాత. ఈ గేమ్ వల్ల మైండ్ కూడా షార్ప్‌గా ఉంటుంది. బాగుంటుంది. ఫైనలీ ఇలా సెట్ చేసేసారనమాట. చూసారా ఎంత బాగున్నాయో, భలే నచ్చాయి నాకైతే. బుల్లి హౌసెస్ అనమాట. ఇంక ఇక్కడ నేను దీపాలన్నీ క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అన్ని బట్టలు ఉతికాం కదండి, ఇంకా అవన్నీ మడత పెట్టేస్తున్నానమాట. ఇది ఒక పెద్ద టాస్క్ నాకైతే, బట్టలు మడత పెట్టడము. ఇది చెప్తూనే ఉంటాను మీకు. ఇంక ఇక్కడ గోరింటాకు అయితే రుబ్బి పెట్టేశాను. అప్పుడు టైం ఎంత తెలుసా అండి, 10:30, 11 అవుతా ఉంది. మేల్కొందనమాట ఖుషి. నాకు బర్త్డే విషెస్ చెప్పాలంట ఫస్ట్. అందుకనేసని మేల్కొని గోరింటాకు పెట్టుకుంటూ ఉంది. తనే పెట్టుకుంటుంది, చూసారు ఎంత బాగా పెట్టుకునిందో. అది నాకు భలే ముచ్చటేస్తా ఉంది. ఇంకా కొన్ని స్టిచ్ చేయాల్సిన బట్టలు ఉంటే ఇంకా అవి నేను స్టిచ్ చేస్తూ ఉంటే ఇంకా తనే గోరింటాకు పెట్టుకునిందనమాట. చూసారా ఎంత బాగా పెట్టుకునిందో. అదే చూపిస్తాను చూడడం ఎంత బాగా పెట్టుకున్నాను అనేసి. ఇంక ఇక్కడ ఉజ్వల్ అయితే ఫస్ట్ విష్ చేస్తున్నాడు నన్ను టైం 12కి మేల్కొని మరి. హ్యాపీ బర్త్డేనా. ఆ విధంగా అయితే ఉజ్వల్ విష్ చేశాడనమాట. ఫస్ట్ విష్ పాపం ఖుషి అయితే పడుకునేసింది. ఇంక నేను కూడా గోరింటాకు పెట్టేసి పడుకున్నాను. తర్వాత ఏం షూట్ చేయలేదు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే జాన్ 10th నా బర్త్డే రోజు అనమాట. గోరింటాకు చూపిస్తున్నాను ఎలా పండింది అనేసని. ఇంకా లేట్గానే లేచాను. ఇంకా నైట్ లేట్గా పడుకున్నాం కాబట్టి ఇంక లేచి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయేసి ఫస్ట్ దీపం అయితే పెట్టేసుకుందాము అనేసని పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఈ విధంగా అలంకరించుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నారా వీళ్ళు అనేసని వచ్చి చూస్తే ఖుషి నిద్రలేసి వచ్చి ఇక్కడ వంట చేస్తుంది. ఇంకా ఆ రోజు నుంచే సంక్రాంతి హాలిడేస్ అయితే ఇచ్చేసారనమాట. పక్కనే వాళ్ళ ఫ్రెండ్ ఉంది. ఇంకా అమ్మాయిని రమ్మని చెప్పి వంట చేస్తుంది. వెజల్స్ అన్నీ మేము శబరిమలలో కొనుక్కుందనమాట. ఆడుకోవడానికి మట్టుకే అల్యూమినియం అనమాట, చిన్నవి. ఇంకా దాంట్లో పొటాటో కర్రీ చేస్తూ ఉంది. ఎందుకంటే నాకు డౌట్ వచ్చిందంటే వంట రూమ్లోకి వచ్చి పొటాటో ఏవమ్మా అని చెప్పింది. ఎందుకు అడుగుతుందని వచ్చి చూస్తే అవి కట్ చేసి పొటాటో కర్రీ అంట. చూసారా ఎంత బాగా చేస్తుందో. ఫస్ట్ అయితే క్యాండిల్ మీద పెట్టి చేస్తూ ఉన్నింది. నేను వెళ్ళి క్యాండిల్ ఎందుకు, కింద కట్టిపుల్లలు పెట్టమంటే అని చెప్పాను. ఇంకా చెప్పిచ్చేసి వస్తే అది చేస్తాను. ఈ లోపల నేను కూడా ఇంకా వంట అయితే చేసేసాను. టిఫిన్ చేయకుండా డైరెక్ట్గా రైస్ చేసి పప్పు చేసి చికెన్ ఫ్రై అయితే చేశాను. ఇంకా అది పెట్టించేసాను. టిఫిన్ కమ్ లంచ్ అనమాట. 11:30 ఆ టైంకి అందరం తింటా ఉన్నాము. ఇంకా తనే ఖుషి ఫ్రెండ్ రేష్మిత పక్కన ఉంటుంది. ఇంకా వాళ్ళతో ఆడుకుంటుందన్నమాట. ఇంకా తర్వాత నేను ఏం షూట్ చేయలేదు. నిద్ర అనమాట. పడుకునేసాం మధ్యాహ్నం అంతా. ఇంక ఇది ఈవినింగ్ అప్పుడు వేసుకున్నాను కొత్త డ్రెస్ అనమాట ఇది. నేను ఇది కూడా షేర్ చేశాను మీకు లాస్ట్ వీడియోస్లో, ఎక్కడ తీసుకున్నాను ఏంటి డ్రెస్ అనేది. ఇంక ఇది డ్రెస్ మెటీరియల్ అనమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఖుషి ఇక్కడ యానివర్సరీ డేకి వెళ్తా ఉందన్నమాట. పాత స్కూల్ యానివర్సరీ డే. ఆఫ్టర్నూన్ వచ్చింది కదండి రేష్మిత అనే అమ్మాయి, తను డ్యాన్స్ వేస్తూ ఉంది.
అందుకనేసని వెళ్తా ఉందన్నమాట. ఇంకా వాళ్ళు ఇల్లు పక్కనే కాబట్టి వాళ్ళందరూ కలిసి వెళ్తున్నారు అనేసనని ఇంకా వాళ్ళతో వెళ్తా ఉంది. ఇంకా తను పంపించేసిన తర్వాత ఇంకా నేను ఉజ్వల్ ఇద్దరం కలిసి టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇంక వెళ్ళే దారిలో ఈ పాప అయితే కనపడింది. తన పేరు వచ్చి భార్గవి అనమాట. తను ఎవరంటే నా ఫ్రెండ్ కూతురు, మా పక్కింట్లో ఉంటుందన్నమాట, బిందు అనేసని. మేము ఒకే కాలేజ్. ఇంకా తన కూతురు అనమాట. తన ఊరి నుంచి వచ్చింది, కనపడింది. ఇంకా అబ్బాయి వచ్చి వాళ్ళ మామ, నా క్లాస్మేట్ అనమాట. తన పేరు ఆది. తను ఇప్పుడు డాక్టరు. ఇంకా వాళ్ళతో కొంతసేపు మాట్లాడేసిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదే అనమాట టెంపుల్, వినాయక స్వామి టెంపుల్ అనమాట. ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను ఉజ్వల్ మాట్లాడుకుంటున్నాము. నాకు ఉజ్వల్ ఒక బెస్ట్ ఫ్రెండ్ అండి. నేను అన్నీ వాడితో షేర్ చేసుకుంటాను. వాడు నాతో అన్నీ అలానే షేర్ చేసుకుంటాడు. ఇంక మోహన బిజీగా ఉన్నాడు కాబట్టి ఉజ్వల్ని తోడు తీసుకొని వచ్చినాను. ఇంకా లేకపోతే ముగ్గురం కలిసి వచ్చిందాము. ఇంకా వెళ్ళే దారిలో వేడివేడిగా బోండాలు బజ్జీలు వేస్తూ ఉంటే ఇంక ఇవి తీసుకొని పోదామమ్మా అని అన్నాడు ఉజ్వల్. వాడికి అరటికాయ బజ్జీలు అంటే చాలా ఇష్టము. ఇంకా అవి తీసుకొనేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఉజ్వల్ ఎల్లున్నాడు అనమాట ఖుషిని తీసుకురావడానికి. ఇంకా ఉజ్వల్ కూడా ఖుషిని తీసుకొని వచ్చేసాడు. ముగ్గురం కలిసి బజ్జీలు అయితే తినేసాము. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట మోహన కోసము. డిన్నర్కి బయట వెళ్తా ఉన్నాము. ఇంకా తను ఏమన్నాడంటే మీరు వెళ్ళండి, నేను పని చూసుకొని వచ్చి మీతో జాయిన్ అవుతాను అనేసి అని అన్నాడు. ఇంకా అదే ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము. డాడీ కోసం వెయిట్ చేద్దామా లేకపోతే వెళ్దామా అని. ఇంక వీళ్ళు వెళ్దామా, డాడీ అలాగే వస్తానన్నాడు పని చూసుకొని, మనం వెళ్ళి అక్కడ వెయిట్ చేద్దాము అని అంటే సరే బయలుదేరేటప్పుడు ఖుషి డాన్స్ వేయనే సరిపోతా ఉంది. ఆ యాన్యువల్ డేలో చూసిందంట, అది వచ్చి నేర్చుకొని ఇక్కడ వేస్తూ ఉంది. భలే డాన్స్ పిచ్చండి ఖుషికి అయితే. ఫైనల్లీ దాబాకైతే వచ్చేసాము. ఇది సాయి రోహిత్ దాబా అండి. ఇంతకుముందు నేను వీడియోస్లో కూడా చూపించున్నాను, ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. పైగా ఇది మా ఇంటికి దగ్గరే అనమాట. ఇంకా అందుకనేసని అక్కడికి వచ్చాము. ఇక్కడ చూసారా మోహన అయితే మాతో వచ్చి జాయిన్ అయిపోయినాడు. ఇక్కడ మేము బటర్ నాన్ అయితే ఆర్డర్ చేశాను. నెక్స్ట్ కాజు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాము. గోబీ మంచూరియా ఆర్డర్ చేశాము. సూపర్గా ఉన్నింది ఫుడ్ అయితే. చాలా బాగుంటుందండి సాయి రోహిత్ డాబాలో అయితే. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు. చాలా బాగుంటుంది. ఇంకా డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా బయట వచ్చేసరికి 10 అలా అయిందనమాట టైము. ఇంకా నేను మోహన ఉజ్వల్ ఖుషి కాబట్టి నేను ఉజ్వల్ ఒక బండిలో, మోహన ఖుషి ఒక బండిలో అనమాట. ఇంకా ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ చూసారా ఉజ్వల్ సర్ప్రైజ్ అనమాట. కేక్ తెచ్చున్నాడు నా కోసము. ఎప్పుడు తీసుకొచ్చినావురా అంటే మధ్యాహ్నం నువ్వు నిద్రపోయేటప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చినానమ్మా అని చెప్పాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు పాకెట్ మనీ సేవ్ చేసుకొని కేక్ తీసుకొచ్చినాడు అనమాట. మామూలుగా అసలు డబ్బులు ఖర్చు పెట్టడు, దేనికి ఖర్చు పెట్టడు. ఏదైనా అవసరమై ఇవ్వరా ఉజ్వల్ అంటే కూడా ఇవ్వడు నాకు. వాళ్ళ డాడీ అడిగినా కూడా ఇవ్వడు. అలాంటిది బర్త్డే రోజు వాడే వెళ్ళి బేకరీకి వెళ్ళి సర్ప్రైజ్గా కేక్ తీసుకొని వచ్చినాడు అంటే నేను నమ్మలేకపోయినాను. నిజంగా అండి నాకు భలే హ్యాపీ అనిపించింది. ఇక్కడ మాటల్లో నేను తక్కువగానే చెప్తా ఉన్నాను, కానీ మనసులో అయితే అసలు చెప్పలేకుండా ఉన్నాను. అంత హ్యాపీ అనిపించింది నాకు ఉజ్వల్ని చూసి. ఇది మీకు చిన్నదే అనిపిస్తుందండి, కానీ అది నాకు చాలా పెద్దదన్నమాట. అంత హ్యాపీ అనిపించింది. వాడు సేవ్ చేసిన డబ్బులతో ఖర్చు పెట్టి తీసుకొచ్చినాడు సర్ప్రైజ్గా అని అంటే నిజంగా అండి అసలు చాలా చాలా హ్యాపీ.
ఎవరైనా బిడ్డల దగ్గర నుంచి ఇలాంటిదే కదండి కోరుకుంటారు. పెద్ద పెద్దవి అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్నవే చాలన్నమాట మనల్ని గుర్తుపెట్టుకొని మన మీద ప్రేమ చూపించడానికి. నిజంగా అండి చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నా బర్త్డే ఇలా జరిగిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.